రాబడింది మేత గల చోటు. వాస్తవంగా చెప్పాలంటే ఈ సహవాసంలో మీరు ఉండటం ఎంతో భాగ్యమని నేను చెప్తాను. ఒక ఆయన మందిరానికి రాలేదు, మా సంఘంలో మందిరానికి రాకపోతే, ఏంటన్నా మందిరానికి రాలేదు అని అంటే, మీరు జోకులు ఎడసట్లేదు అన్నాడు ఒకసారిగా. ఏం విడవాలంట? జోకులు ఎడసట్ల అంటే జోకులు వేయాలంట. నేనన్నాను, జోకులు వేసే సంఘం కాదు మంది అని చెప్పాను. సందర్భానుసారంగా వస్తాయి, కానీ జోకులు వేసే సంఘం కాదు ఇది. హెబ్రోను సహవాసము జోకులు వేయటానికి, కాలము వెళ్ళదీసుకునడానికి కాదు ఇది. కానీ నువ్వు నేను ఎట్లాంటి సహవాసంలోకి వచ్చాము తెలుసా? మంచి మేత గల చోట్లోనికి వచ్చాం. ఈ సహవాసం ఎటువంటిదంటే కాలం వెళ్ళబుచ్చేటువంటిది కాదు, ఏదో 4 మాటలు చెప్పి అట్లా వెళ్ళిపోయేటువంటిది కాదు. ఈ సహవాసములో వాక్య సమృద్ధి ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు కాపరి మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడంటే, మంచి మేత కలిగినటువంటి, అంటే మంచి పుష్టి కలిగిన వాక్యం అందించేటువంటి సహవాసంలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకొచ్చాడనమాట. రెండవదిగా చూస్తే 14వ వచనంలో, వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. చక్కని విశ్రాంతినిచ్చేటువంటి, ఇక్కడ విశ్రాంతి అంటే విశ్వాసులకు ఇక్కడ విశ్రాంతి దొరుకుతుంది. ఈ సహవాసములో దేవుడు కాపరిగా ఉన్నప్పుడు ఆ గొర్రెల కంట చక్కని విశ్రాంతి దొరుకుతుందట. విశ్రాంతి ఎప్పుడు అవసరం? అలసిపోయినప్పుడే. అట్లాగే మనం కూడాను విశ్వాసులముగా బయట పనులలో ఎన్నో పనులు మనం చేస్తుంటాం, మన ఉద్యోగాలు చేసుకుంటాం, మన పనులు చేసుకుంటాం. అలాంటి సందర్భాల్లో ఎన్నో ఒత్తిడులు మన మీద పనిచేస్తూ ఉంటాయి. మంచి వాక్యమును దేవుడు అందించడం ద్వారా కష్టాలలో ఉన్నప్పుడు, నష్టాలలో ఉన్నప్పుడు, వ్యాధులలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, ఇరుకులు ఇబ్బందులలో ఉన్నప్పుడు, శోధనలలో ఉన్నప్పుడు, పరీక్షల గుండా వెళుతున్నప్పుడు, నిస్సహాయ స్థితుల గుండా వెళుతున్నప్పుడు, నిరాశాకరమైన పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు ఈ వాక్యము ద్వారా దేవుడు మనలను ఆదరిస్తాడనమాట. అప్పుడు మనకేమవుతుంది? హృదయంలో ఎంతో నెమ్మది. కాబట్టి ఇక్కడ చక్కని విశ్రాంతి దొరికే స్థలానికి దేవుడు నేను తీసుకుని వచ్చాడు. మంచిగా పోషిస్తున్నాడు, మంచిగా చక్కని విశ్రాంతిని ఇస్తున్నాడు.